మైసూర్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్న చూసాము ఇండిగో సంక్షోభం, ఇండిగో క్రైసిస్. ఈ క్రైసిస్ వెనుక అసలు కారణం ఏంటి? కాకపోతే ఏంటంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఫెయిల్యూర్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒక చర్చ. లేదు లేదు అన్నట్టు కూడా ఇంకో చర్చ. మీరేమంటారు సార్? రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేదు కదా ఈ సమస్య. మ్మ్. ఆ, ఇవి ఏమిటంటే పైలట్స్కు రెస్ట్ ఉండాలని చెప్పి ఆ, కొంత సవరణలు చేశారు రెస్ట్ టైమింగ్ గురించి. అదేలే. చేస్తే ఆ, ఇతనికి ఇండిగో ఆయనకు విమానాలు ఎక్కువ కొన్నాడు, తర్వాత సర్వీసులు ఎక్కువ తీసుకున్నాడు. తీసుకోవడంతో మొనాపలి అయిపోయింది. మిగతా సంస్థలు సర్వీసులు తక్కువ, వీళ్ళకు సర్వీసులు ఎక్కువ ఉన్నాయి. సర్వీసులు ఎక్కువ ఉండి కొంచెం మొనాపలి అయిపోవడంతో వీళ్ళకు అది ఇష్టం లేదు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు ఏమిటంటే శాలరీస్ పైలట్లకు కూడా అధికారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ శాలరీస్ తక్కువ ఇస్తారు, టైమింగ్ తక్కువ ఇచ్చి గొడ్డు చాకరీ చేయించుకుంటారు. ఇటువంటిది మాకు పైలట్లను ఎక్కువ తీసుకోవాలా, దీనివల్ల పైలట్లు ఎక్కువ తీసుకుంటే కనుక జీతభత్యాలకు ఎక్కువ శాలరీస్ పే చేయాల్సింది ఉంటుంది కదా, లాభాలు తగ్గుతాయని చెప్పి స్వార్థంతో ఇండిగో చేసిన పని. మేనేజ్మెంట్ కావాల్సికే సర్వీసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఈ మొనాపలి ఉంది కాబట్టి చేశారు. ప్రభుత్వం కూడా కొంచెం ప్యాసింజర్లను దృష్టిలో పెట్టుకొని రామ్మోహన్ పౌర విమాన శాఖ అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి కొంచెం టైం ఇచ్చారు, 2 నెలలు పొడిగించారు. పైలట్లను రిక్రూట్ చేసుకునే దానికి ఇతర ఖర్చులకు 2 మాసాలు పొడిగించారు. అందులో రామ్మోహన్ నాయుడు ప్రమేయం ఏం లేదు. పాలసీ ఒకటి డీజీసీఏ తీసుకొచ్చినారు పైలట్లకు రెస్ట్ ఇవ్వాలని. అది వారికి ఇష్టం లేక ఇండిగో వాళ్ళు ఆల్మోస్ట్ సమ్మె అనుకోండి, సమ్మె అని చెప్పకుండా విమానాలు రద్దు చేసినారు. విమానాలు రద్దు చేసి తెలికి ప్రయాణికులకు ఇబ్బందులైనాయి. ఎందుకంటే సర్వీసులు అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కదా. అది రామ్మోహన్ నాయుడు వైఫల్యం ఏమి లేదు, దీనికి సంబంధము పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా. కాకపోతే ఏంటంటే ఇందులో మొన్న డిబేట్లో ఏంటంటే ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి ఒక టీడీపీ అధికార ప్రతినిధి లోకేష్ గారు మానిటరింగ్ చేస్తారంటే చాలా వివాదమైంది అది అసలు. అది ఎవరు అధికార ప్రతినిధి మాట్లాడింది, అది ఏమవుతుంది అని అంటే అది కేంద్ర ప్రభుత్వం. అంటే ఫూల్ చేసినట్టే కదండి. అది పూల్ చేసినట్టు కాదు, కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వంలో ఈయన పౌర విమాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు ఒకవేళ విషయం ఏందని వాకప్ చేసిండొచ్చు, కనుక్కోండొచ్చు. అంతేగాని క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏం జరుగుతుందని కనుక్కోండొచ్చు. కనుక్కుండేది ఏం తప్పు లేదు కదా. ఇతను అధికార ప్రతినిధి ఓవర్ యాక్షన్ చేసినారు. అది ఇవ్వడంతో ఆయన ఒక ఛానల్ వ్యక్తి ఎవరు నువ్వు ఇన్వాల్వ్ అయ్యేదానికి ఏం సంబంధం ఉంది అది ఇదని ఆయన దానివల్ల బాగా డ్యామేజ్ అయింది కదా. అదే అది ఆయనది ఓవర్ యాక్షనే కదా. ఇక్కడ పార్టీకి ఏం సంబంధం ఉంది? సీఎం గారు కూడా అదే చెప్పారు, అది పార్టీకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ని అనుకూలంగా పాలసీలు అవన్నీ నడుస్తాయి. కానీ వీళ్ళు ఆదేశించితే పోయి పౌర విమాన శాఖ మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏం పెద్ద ఉండదు. అంటే లోకేష్ గారు వారం నుంచే ఇండిగో సంస్థను రిమోట్ కంట్రోల్లో ఆయన నొక్కుతున్నట్టు మాట్లాడుతున్నారు. అంత ఏముండదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికే నిరసన కదా, అది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కదా. ఆయన మీటర్లు నొక్కేది ఏముంది? అంటే ఇన్వాల్వ్ అవుతున్నారు లోకేష్ గారు, అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, జాతీయ రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఫోకస్ అవుతున్నారు బాగా అన్నట్టు మాట్లాడుతున్నారు. అది అంత దూరం ఉండదులేండి. అది ఎవరో అధికార ప్రతినిధి తెలుసో తెలియకో ఏదో మాట్లాడిండొచ్చు, ఓవర్ రియాక్ట్ అయ్యిండొచ్చు ఉంటాను. కానీ కేంద్రం అంటే వ్యవస్థ కూడా 2 వ్యక్తుల చేతిలో ఉంది కాబట్టి ఈ రకంగా కూడా విధ్వంసం అయింది అన్నట్టు కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. గుత్తాధిపత్యంలో వెళ్ళిపోయింది అన్నట్టు నిజమేనా? అవును, గుత్తాధిపత్యంలో పోయిందాని వల్లే కదా ఈ వైఫల్యానికి కారణం అని అంటున్నాను కదా. అది ఇండిగో సంస్థకు సంబంధించింది ఏంట. అది ఇండిగో సంస్థకు అది వస్తే కొంచెం అవి అప్పుడు ప్రఫుల్ పటేల్ ఉన్నప్పుడు ఇచ్చినట్టు కదా, సర్వీసులు ఎక్కువ ఇచ్చినట్టు కదా, వీళ్ళకి సంబంధం లేదు కదా. కాకపోతే కొంతమంది అదాని చేతిలో వెళ్ళిపోయింది వ్యవస్థ, అందుకే ఇలాంటి క్రైసిస్ వస్తూ ఉన్నాయి. అదాని ప్రభుత్వానికి వ్యతిరేకం చేయడు కదా.
అదాని ఆ వ్యవస్థలో పోయింటే అతను ఒకరికి వినేవాడు కాదులే. ఎందుకంటే భాటియా అతను ఒకరు వినే వ్యక్తి కాదు. ఓకే. అది ఆదాని గీదాని అవన్నీ కేర్ చేసేవాడు అతను కాదు. ఓకే. అతను స్వర్ణిర్ణయం అది. ఇది కొంచెం మెడిల్ చేయాలనుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కన్ను ఎరసేస్తలకి మళ్ళీ తగ్గినాడు.